పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని వమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు, తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తూ ఓ పక్క రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ రకరకాలుగా ఈ వచ్చిన 4 నెలల్లో ప్రజల గుండెల్ని పిండేస్తున్నావు. నువ్వు ఏమాత్రం కూడా ప్రజల దృష్టిని ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచనే లేకుండా ఓన్లీ నీ లాభసాటి కోసం నువ్వు ఏదైతే ఎంపీల్ని అమ్ముకుంటానికి మధ్యలో బేరగాడిగా అక్కడ కొంటాం, ఇక్కడ లాభానికి అమ్ముకుంటాం, ఇదే పనిగా పెట్టుకున్నావు. ఆర్ కృష్ణయ్య గారు మిమ్మల్ని 2 రాష్ట్రాల బీసీలు ఎవ్వరూ కూడా నిన్ను క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి పని ఎవ్వరూ చేయలేరు. కానీ ఒక పోరాట యోధుడిగా పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తివు నువ్వు ఈ రోజున ఎందుకు పనికిరాని పని చేశావు. ఇది చాలా దుర్మార్గమైనది, హేయమైనది అని చెప్పి నేను పూర్తిగా ఖండిస్తున్నాను. బీసీలందరి తరపున నిన్ను ఖండిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరి బీసీల తరపున కొంతమంది నాయకులు అన్యాయం చేసినందుకు బాధపడుతున్నాను. ఆయన మంచి ఉద్దేశంతో మొన్న పార్లమెంటుకు కూడా చాలామందిని బీసీలను పంపించాలని, బీసీ మహిళలైతే బీసీలనైతే ఎన్నో ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ ఇవాళ బీసీ నాయకత్వంలో ఉన్న కృష్ణయ్య కూడా ఇలా చేయటం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నీతివంతమనే పాలన ఏనాడు ఉండదు. ఎన్ని పోట్లు పొడుస్తుమే ఆయన నైజాం. ఆయన వచ్చిందే ఎన్ని పోటు పొడుచుకుంటానే వచ్చారు. ఎన్టీ రామారావుని ఎన్ని పోటు పొడిచారు, తర్వాత అందరినీ కూడా ఎన్ని పోటు పొడుచుకుంటా ఆయనకి అందలం ఎక్కి ఒక్కొక్కళ్ళ బోటుతోటి కూడా నిలబడి ఇవాళ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఇంత ద్రోహం చేసే కృష్ణయ్యను మాత్రం బీసీలు మాత్రం 2 రాష్ట్రాల బీసీలు కూడా ఎవ్వరూ కూడా ఆయన్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా హేయమైన పని చెప్తున్నాను.